హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ ఒక సిరీస్ చూసా, రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీ. ఇదొక బ్రెజిలియన్ డిజాస్టర్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు గైస్. అదేంటో రాడ్ సిరీస్ లన్నీ తెలుగు డబ్బింగ్ చేస్తారు, కానీ ఇలాంటి మంచి సిరీస్ లో మాత్రం అస్సలు చేయరు. ఎనీవేస్, అడల్ట్ కాంటెంట్ అయితే ఏం లేదు. ఇంగ్లీష్ బూతులు ఉంటాయి కదా, అవి అక్కడక్కడ యూస్ చేశారు. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ 1987 బ్రెజిల్లో జరుగుతుంది. ఒక పాత పడిపోయిన హాస్పిటల్లో కొందరికి ఒక క్యాప్సూల్ దొరుకుతుంది గైస్. అది బాగా షైన్ అవుతుందని దాన్ని బయటికి తీసుకొస్తారు. అది యాక్చువల్లీ రేడియో యాక్టివ్ పౌడర్. అది స్ప్రెడ్ అవ్వడంతో అక్కడ ఉండే వేల మంది జనాల ప్రాణాలు డేంజర్లో పడతాయి. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. ఫస్ట్లీ ఈ సిరీస్ ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు. అంటే ఇందులో మనం ఏదైతే చూస్తామో అదంతా రియల్ గా జరిగింది. ఒకటి క్లియర్ చేయాలి మామ, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కాబట్టి యాక్షన్ థ్రిల్లర్ లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. రియల్ ఇన్సిడెంట్ అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడాలి. సో ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, చెర్నోబెల్ సిరీస్ తర్వాత ఆ రేంజ్ సస్పెన్స్ తో చూసిన ఎక్స్ట్రాడినరీ డిజాస్టర్ సిరీస్ గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ ఫాస్ట్ పేసింగ్ లో ఉండదు. స్లోగా ఆ ఇన్సిడెంట్ జరిగే ప్రాసెస్ ని క్లియర్ గా నీట్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆ ఇన్సిడెంట్ వల్ల ఎఫెక్ట్ అయిన జనాలు ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు అయ్యారా లేదా, అసలు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు, ఇవన్నీ ఇందులో రాగా చూపించారు గైస్. అండ్ ఈ సిరీస్ లో రేడియో యాక్టివ్ పౌడర్ గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అదేంటి, దాని వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, వీటన్నిటిని కూడా చాలా బాగా అర్థమయ్యేలా చూపించారు. థర్డ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు కాన్స్టెంట్ గా నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది, అసలు ఇలాంటి సిరీస్ ని తెలుగు డబ్బింగ్ ఎందుకు చేయలేదురా బాబు అనిపించింది. భలే కోపం వచ్చింది నాకైతే. సో ఇఫ్ మీకు చెర్నోబెల్ లాంటి రియల్ లైఫ్ డిజాస్టర్ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. జస్ట్ ఇది రియల్ ఇన్సిడెంట్ అని మైండ్లో పెట్టుకొని చూస్తే ఆ డ్రామా మనకి బోర్ కొట్టద్దు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, 80s బ్రెజిల్ సెటప్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%, విచ్ షుడ్ హ్యావ్ డెఫినెట్లీ డబ్డ్ ఇన్ తెలుగు. సో ఇది గైస్, రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.